తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్ల ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకున్నాడు. చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి, వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి తుంగతుర్తిల వారి నీళ్లు కాళేశ్వరమి కావా, సూర్యాపేట వారి నీళ్లు కాళేశ్వరం కావా, మెదక్ జిల్లాల వారికి కాళేశ్వరం కావా, మంజీరలో, హల్దీవాగులో, మానేరులో దుంకే గలగలలు కాళేశ్వరం కావా. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే. ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి ఉన్నట్టు షాటాన్ని బడ్డు పెట్టి స్థాయికి చేరుకుంటుంది. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప ఇవన్నీ వాస్తవాలు కావా?